దేవుడు నీ నుండి నా నుండి కోరుతున్న అర్పణ ఏంటంటే, ఒక బలి పశువుని అర్పించి దాని ప్రాణం తీసేస్తే దేవునికి దానివల్ల సంతోషం లేదండి. సజీవ యాగంగా, యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, బ్రతికినంత కాలము, దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలము, ఈ లోకంలో దేవుడు మనం ఉంచినంత కాలము, ఇదిగో ప్రభా నా జీవితం నీకు సమర్పిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో అదే తీర్మానం తీసుకుందాం మనం. నా జీవితంలో ఐ డు నాట్ నో హౌ మెనీ ఇయర్స్ ఆర్ లెఫ్ట్, ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నాయో, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో తెలుసు, కానీ ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయో మనకి ఎవరికి తెలియదు. మళ్ళీ ఏదో కొత్త వైరస్ పుట్టుకొస్తుందంట కదండి, వార్తలు అప్పుడే వింటా ఉన్నాం మనం. అయితే ఏదేమైనప్పటికీ మన ఆశ్రయము, మన దుర్గము దేవుడే. ఆయన చేతుల్లో మనము సురక్షితంగా ఉన్నాము. ఆ టైమ్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. మన కాలగతులు ఆయన ఆధీనంలో, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలంగా మనం చేసుకోవాల్సిన తీర్మానం ఒకటే, నాకు ఇంకెంత కాలము జీవితాన్ని నువ్వు ఇచ్చావు ప్రభా, ఆ జీవితం